బీసీలకు రావాల్సిన పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్. బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్ రావడం లేదన్నారు. బీసీలను రాజకీయంగా ఎదగనివ్వడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందన్నారు. బీజేపీ సీనియర్ నేత ఆచారి రంగారెడ్డి జిల్లా తుగ్గూడలో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బీసీ విద్యార్థులు, కార్మికులు, రైతులు పాల్గొన్నారు. బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్రంలో బీసీల పట్ల ఈ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నటువంటి వివక్షను గమనించి ఇప్పటికే 28 జిల్లాలలో క్షేత్రస్థాయి పర్యటన చేసి అక్కడ నాయకత్వం నిర్మాణం చేసి కమిటీని ఏర్పాటు చేసి ఇలా 29వ జిల్లాగా రంగారెడ్డి జిల్లాకు చేరుకోవడం జరిగింది. మెజారిటీ బీసీ పాపులేషన్ ఉన్నటువంటి జిల్లా. అదే రకంగా బీసీల నాయకత్వం కూడా దాదాపు 40 సంవత్సరాల నుండి గణనీయంగా ఉన్నటువంటి జిల్లాలోకి మేము అడుగుపెట్టినాం. ఇలా కార్యక్రమం చాలా బలంగా ఘనంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమం లోపల అనేక మంది కూడా ప్రముఖులు వారి యొక్క సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. బీసీలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అభివృద్ధి పదంలోకి రావాలంటే బీసీలు చైతన్యవంతం కావాలి, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళు గమనించాలని తెలుసుకోవాలని చెప్పడం జరిగింది. దీంతో పాటు ఈ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42% రిజర్వేషన్లను అటు ఉద్యోగాలలో, రాజకీయ అవకాశాలలో, ప్రభుత్వ కాంట్రాక్టులలో, నిధులలో, నియామకాలలో ఇస్తా అని చెప్పి అధికారానికి వచ్చినటువంటి విషయం మీకు తెలుసు. మరి మేమందరం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం, సహకరించడం వల్లనే, సివిల్ సొసైటీ సహకరించడం వల్లనే మేము అధికారంలోకి వచ్చినామని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా చాలా స్పష్టంగా ఒప్పుకోవడం జరిగింది. మరి నిన్న ఖర్గే గారు మన తెలంగాణకి వచ్చిండ్రు. మేము ఒక విషయం అడుగుతున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ వారి యొక్క ప్రాతినిధ్యపు అంశాల కోసం అనేక మార్లు ప్రధానమంత్రిని కలుస్తారు. మరి మా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు అయ్యేటటువంటి క్రమంలో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జయలలిత గారు ఏ రకంగా అయితే పివి నరసింహ గారి యొక్క మంకు పట్టుబట్టి సాధించుకుని వచ్చిందో మరి ఆ విధంగా ఎందుకు మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేయకపోతున్నారు? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ కాలేజీలలో చదివే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మాత్రమే ఇంజనీరింగ్లో 100% ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి వాళ్లకు ఇంజనీరింగ్ చదువుకునే అవకాశాన్ని పూర్తిగా కల్పిస్తానని చెప్పడం జరిగింది. బీసీలు ఏం పాపం చేసిండ్రు అయ్యా ముఖ్యమంత్రి గారు? ఎందుకు మీరు మాకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, అనేక కులాలలో పేద విద్యార్థులు ఉన్నారు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఏ కులం వాళ్ళు చదివినా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే 100% డబ్బులు కట్టి ప్రభుత్వమే ఇంజనీరింగ్ కానీ ఏదైతే నీట్ కానీ ఏ విద్యా సంస్థలలో ప్రభుత్వమే చదివిపియాలి.